ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. కార్తీక మాసం అన్ని మాసాల కంటే కూడా పవిత్రమైన మాసం. కార్తీక మాసంలో చేసే పూజలకు జన్మ జన్మల అదృష్టం వరిస్తుంది. కార్తీక మాసంలో శివుడికి చేసే పూజల వల్ల మన జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మన కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మరికొద్ది రోజుల్లోనే కార్తీక మాసం ముగిసిపోతుంది. మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. డిసెంబర్ 1వ తేదీన కార్తీక అమావాస్యతో కార్తీక మాసం ముగిసిపోతుంది. కార్తీక మాసం ముగిసిన తర్వాత రోజున డిసెంబర్ 2 సోమవారం రోజు పోలిపాడ్యమి జరుపుకుంటారు. పోలిపాడ్యమి రోజున చేసే పూజలకు ఎంతో శక్తి ఉంటుంది. డిసెంబర్ 2 పోలిపాడ్యమి రోజున 30 ఒత్తులతో దీపం వెలిగిస్తే కార్తీక మాసం నెల రోజుల పాటు ఇంట్లో దీపారాధన చేసినంత పుణ్యం వస్తుందట. కాబట్టి డిసెంబర్ 1వ తేదీన కార్తీక అమావాస్య రోజు అనగా కార్తీక మాసం చివరి రోజున శివుణ్ణి ఎలా పూజించాలి, పాటించాల్సిన నియమాలు ఏంటి, అలాగే డిసెంబర్ 2వ తేదీన పోలిపాడ్యమి రోజున నదిలో ఎన్ని దీపాలు వదలాలి, నదిలో దీపాలు వదలలేని వారు ఇంట్లోనే పోలిపాడ్యమి దీపాలు ఎలా వదలాలి అనే విషయాలన్నింటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. డిసెంబర్ 1వ తేదీన ఆదివారం రోజు కార్తీక అమావాస్య ఏర్పడబోతుంది. అన్ని అమావాస్యల కంటే కార్తీక మాసంలో వచ్చే అమావాస్య చాలా శక్తివంతమైనది. శివునికి ప్రీతికరమైన ఈ కార్తీక అమావాస్య రోజున ఖచ్చితంగా ఇంట్లో శివ పూజ చేసుకోవాలి. కార్తీక అమావాస్య రోజున శివ పూజ చేసేటప్పుడు శివునికి నారికేళ దీపం వెలిగిస్తే జన్మ జన్మల పాపాలన్నీ కూడా తొలగిపోయి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. శివుడిని పూజించేవారు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే డబ్బు సమస్యలు లేకుండా జీవితాంతం అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. డిసెంబర్ 1వ తేదీన కార్తీక అమావాస్య రోజు ఉదయం ఇంట్లో పూజ చేసి రోజంతా కూడా ఉపవాసం ఉండి సాయంత్రం శివాలయానికి వెళ్ళాలి. శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర 365 ఒత్తులను వెలిగించి శివుడిని దర్శించుకోవాలి. అప్పుల సమస్యలతో బాధపడేవారు, అలాగే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు 365 ఒత్తులతో పాటు ఒక ఉసిరి దీపం వెలిగించండి. అప్పుల సమస్యలు తీరిపోయి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఈ కార్తీక మాసం చివరి రోజున జిల్లేడు పూలతో శివుణ్ణి పూజిస్తే ఆ శివుని అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. ఈ కార్తీక అమావాస్య రోజున శివాలయానికి వెళ్ళిన వారు విభూతిని ధరిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. కార్తీక మాసం చివరి రోజున అనగా కార్తీక అమావాస్య రోజు ఇంట్లో శివ పూజ చేసేటప్పుడు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే శివుని ఆశీర్వాదంతో తరతరాలకి తరగని ఐశ్వర్యం లభిస్తుంది. ముఖ్యంగా ఈ కార్తీక అమావాస్య రోజున మీ ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోండి. గుమ్మడికాయ కట్టలేని వారు నిమ్మకాయలు కానీ కలబంద మొక్కను కానీ గుమ్మం ముందు కట్టుకోండి. గుమ్మడికాయ కట్టుకోవాలనుకునేవారు గుమ్మడికాయకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గుమ్మడికాయను ఇంటి ముందల వేలాడదీసి ధూపం వేయండి. అలాగే నరదృష్టి సమస్యలతో బాధపడేవారు ఈ కార్తీక అమావాస్య రోజున కాలికి నల్లదారం కట్టుకుంటే ఎదుటివారు ఏడుపులు మీపై పడకుండా ఉంటాయి. అలాగే విపరీతమైన డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ కార్తీక అమావాస్య రోజున శివాలయానికి వెళ్ళి శివునికి గంధం సమర్పిస్తే మీ ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. శివునికి ప్రీతికరమైన కార్తీక అమావాస్య రోజు తులసి ముందు నెయ్యి దీపం వెలిగిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే ఈ కార్తీక అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా రాళ్ల ఉప్పుతో దిష్టి తీసుకోవాలి. అమావాస్య రోజున ఉప్పుతో దిష్టి తీసుకుంటే మీపై ఉన్న చెడు దృష్టి మొత్తం తొలగిపోతుంది. డిసెంబర్ 2వ తేదీన పోలిపాడ్యమిని జరుపుకుంటారు. పోలిపాడ్యమిన వెలిగించే దీపాలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. డిసెంబర్ 2 పోలిపాడ్యమి రోజున తెల్లవారుజామున నిద్రలేచి ఇంట్లో పూజ చేసుకొని నదిలో దీపాలు వదిలిపెట్టాలి. అయితే ఈ పాడ్యమి రోజున ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు 30 ఒత్తులతో దీపారాధన చేయాలి. పాడ్యమి రోజున 30 ఒత్తులతో దీపం వెలిగిస్తే కార్తీక మాసం నెల రోజుల పాటు శివుడికి దీపారాధన చేసినంత పుణ్యం లభిస్తుంది. ఇలా ఇంట్లో పూజ చేసుకున్నాకే పోలిపాడ్యమి రోజున నదిలో దీపాలు వదలాలి.
ఇక నదిలో దీపాలు వదలలేని వారు ముందుగా ఒక అరటి దొప్పను తీసుకొని అరటి డొప్పకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. తర్వాత 3 గుబ్బొత్తులను తీసుకొని వాటిని ఆవు నెయ్యిలో ముంచి అరటి డొప్ప పైన పెట్టి వెలిగించండి. ఇలా 3 గుబ్బొత్తులను వెలిగించిన తర్వాత అరటి డొప్పను నదిలో వదిలి నీటిని 3 సార్లు ముందుకు తోస్తూ నమస్కారం చేసుకోవాలి. నదిలో ఉన్న నీటిని గంగాదేవిగా భావిస్తూ నీటిలో పసుపు కుంకుమలు అలాగే పూలు వేసి నమస్కారం చేసుకోవాలి. మీ మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరాలంటే ₹1 బిళ్ళను తీసుకొని మీ మనసులో ఉన్న కోరికలను గంగాదేవికి చెప్పుకుంటూ ₹1 నాణాన్ని నదిలో వేయండి. మీ మనసులో ఉన్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. అయితే ఈ పౌలిపాడ్యమి రోజున నదుల్లో దీపాలు వదలలేని వారు ఇంట్లో ఉన్న తులసి కోట ముందు ఒక పెద్ద పళ్ళెం పెట్టి అందులో నిండా నీళ్లు పోసి పసుపు కుంకుమలు అలాగే అరటి డొప్పలో దీపాలు వెలిగించి వదలవచ్చు. ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వారికి శివుని అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. దీపాలు కొండెక్కిన తర్వాత ఆ నీటిని ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో పారబోయాలి. పౌలిపాడ్యమి రోజున ఉదయం నదుల్లో దీపాలు వదిలి సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించండి. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి కార్తీక మాసంలో వచ్చే చివరి రోజైన కార్తీక అమావాస్య రోజు అనగా డిసెంబర్ 1వ తేదీన శివలింగానికి తప్పకుండా అభిషేకం చేయండి. శివుడు బోలాశంకరుడు కాబట్టి ఒక చెంబుడు నీటిని శివలింగానికి అభిషేకం చేసినా సరే ఒక బిల్వపత్రాన్ని సమర్పిస్తే కైలాసంలో ఉన్న ఆ పరమేశ్వరుడు ఉప్పొంగిపోయి మీరు ఏది కోరుకున్నా సరే వెంటనే నెరవేరుస్తాడు. శివలింగానికి ఆవు పాలతో అభిషేకం చేస్తే సర్వ సుఖాలు కలుగుతాయి. గన్నేరు పూలను నీటిలో వేసి ఆ నీటితో శివలింగానికి అభిషేకం చేస్తే మీ ఆస్తి పాస్తులు రెట్టింపు అవుతాయి. పసుపు నీటితో శివలింగానికి అభిషేకం చేస్తే అనారోగ్య సమస్యలు రాకుండా జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు. నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే ఎలాంటి సమస్యలైనా తీరిపోతాయి. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలానే వీడియోని చివరి వరకు చూసినట్లయితే జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి.